ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్ నమస్తే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఎలా ఉన్నారు సార్? నీది బెజవాడ, నాది బెజవాడ. ఆ కనెక్ట్ ఉంటేనే నాకు ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది సార్. కృష్ణా జిల్లా. థ్యాంక్ యూ సో మచ్. ఏ ప్రోగ్రామ్ అంటే 40 ఏళ్ళు మాట్లాడలేదు, మీ అందరూ తెలుసు. అవును, సౌందర్యలహరిలోనే ఫస్ట్ మాట్లాడింది. నా నమ్మకం ఏంటంటమ్మా, డైరెక్టర్గా నా జర్నీ ఇంతకాలం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం అండ్ నా ప్రొడ్యూసర్లకి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి, థియేటర్ యాజమాన్యానికి అండ్ ప్రేక్షక లోకానికి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు లేకపోతే నా ఈ సక్సెస్కి అర్థం లేదు. అండ్ ముఖ్యంగా పర్టికులర్గా నేను వాళ్ళ ఇంత సక్సెస్ఫుల్గా ఉండటానికి రీజన్ ఏంటంటే మంచి ముహూర్తం ఏంటంటే పూజ్యులు విశ్వఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో అడవిరాముడు చిత్రంతో నా జర్నీ కమర్షియల్ డైరెక్టర్గా స్టార్ట్ అయిందమ్మా. ఫస్ట్ టైం ఆడిటోరియంలో అడవిరాముడిలో అంతకుముందు రామారావు గారు కనపడితే పూలు వేయటం, కొబ్బరి హారతలు ఇవ్వటం ఉండేది. ఫస్ట్ టైం ఆర్ఎస్కోబాయ్ పాటకి డబ్బులు వేయటం మొదలుపెట్టారు. అదొక రికార్డు. దానికి కారణం ఏంటంటే ఈ అవకాశం నాకు రావడానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ క్లాప్ కొట్టింది కూడా ఆయన మీదే. ఆయన మీద కొట్టిన క్లాప్ ఆ తర్వాత ప్రేక్షకులు కొన్ని కోట్ల మంది మన సినిమాలకి క్లాప్స్ కొడతారని అప్పుడు ఊహించలేదు నేను. ఇలా చాలా విషయాలు మీ నుంచి తెలుసుకోవడం, మీతో పంచుకోవడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా అండి, 50 ఏళ్లలో 110 సినిమాలు చేయడం అదొక మామూలు రికార్డు కాదు. అంటే ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక డైరెక్టర్గా 50 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మేబీ హాలీవుడ్లో మనం చూసుకుంటే స్పిల్స్బర్గ్ గారి దగ్గర నుంచి, మార్టిన్ సోర్సెస్ గారి దగ్గర నుంచి ఇట్లా కొంతమంది ఉంటే ఉండొచ్చు గాక, కానీ భారతదేశంలో 50 ఏళ్లలో 110 సినిమాలు, అందులో అసలు 70కి పైగా సినిమాలు 100 డేస్ కంప్లీట్ చేసుకోవడం, 26 సినిమాలు రజతోత్సవాలు పూర్తి చేసుకోవడం, 4 సినిమాలు గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ పూర్తి చేసుకోవడం, ఇవి కాక 4 సినిమాలకి మీరు దర్శకుడిగా ఒక పర్యవేక్షణ చేయడం, అసలు ఇవన్నీ ఒక మామూలు విషయం కాదు రాఘవేంద్రరావు గారు. ఈ మ్యాజిక్ని ఎలా సాధ్యం అయ్యేలా చేశారు మీరు? అంటే ఎప్పుడు ప్రతి ఫీల్డ్లోనూ కాంపిటీషన్ స్పిరిట్ ఉండాలమ్మా. నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచే, అసిస్టెంట్ డైరెక్టర్ ముందు కాలేజీలో ఉన్నప్పుడు కూడా ఏంటంటే మెడ్రాస్లో ఉండేవాళ్ళం. కాలేజీకి పుస్తకాలకి ఇచ్చిన డబ్బుని సినిమాల కోసం, తెగ సినిమాలు చూడటం కోసం ఖర్చు పెట్టేవాడిని. మా ఫ్రెండ్ పుస్తకాలతో చదివి పాస్ అయ్యాను. మా ఫ్రెండ్ ఏమో 3 సార్లు తప్పాడు. అలా చూసి నడిచి మౌంట్ రోడ్ నుంచి నడిచి వస్తూ ఉంటే ఈ షాట్ ఎట్లా తీశారు, ఈ షాట్ ఎట్లా తీశారు, మనం అయితే ఎలా తీయాలి అనే ప్యాషన్ విపరీతంగా ఉండేదమ్మా. అప్పుడు మా నాన్నగారు కూడా డైరెక్టరు. ఆ తర్వాత ఆయన చాలా సక్సెస్ఫుల్గా ప్రేమ్ నగర్ ఇవన్నీ చేశారు. మా సొంత ప్రొడక్షన్స్ ప్రకాష్ ప్రొడక్షన్స్ అని ఉండేది. దానికి ఎంబ్లమ్ లైట్ హౌస్ అనమాట. సొంతంగా తీసిన సినిమాలు చాలా అడ్వాన్స్ ఐడియాగా తీసేవారు ఆయన. అందుకనే మొత్తం పోయింది డబ్బు. డైరెక్టర్ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కంపారిజన్స్తో ఉంటాయి. ప్రకాష్ ప్రొడక్షన్స్ లైట్ హౌస్లో బల్బు ఆరిపోయింది, నేను మళ్ళీ డైరెక్టర్ అయ్యి ఆ బల్బు వెలిగించాలి అనే ఒక ఛాలెంజ్ తీసుకున్నామా. ఛాలెంజ్ తీసుకుని ఫస్ట్ పిక్చర్ పాండవనస్తం కమలాకర్ కామేశ్వరతో చేసి, తర్వాత నాన్నగారి దగ్గర ఎక్కువ చేశాను. విమోత్సవం గారి దగ్గర ఒకటి చేశాను. నాన్నగారి దగ్గర సెక్షనే చాలా ఉపయోగపడింది. నాన్నగారితో స్త్రీజన్మ తీస్తున్నప్పుడు రామానాయుడు గారు, నాన్నగారు ప్రేమనగర్ కనెక్షన్స్తో నేను మ్యూజిక్ విషయంలో కానీ, ఈ విషయంలో కానీ నా యాక్టివిటీసు ఇవన్నీ చూసి, రాఘవేంద్రరావు ఫస్ట్ డైరెక్షన్ నాకే చేయాలి నువ్వు అని చెప్పారు.
చెబితే మా ఫాదర్ ఏమన్నారంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్పి అలా పాపం అందుకనే సౌందర్యలహరిలో ఫస్ట్ నేను నాయుడు గారితోనే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలా కేసీపీ లిమిటెడ్ అని దాని తాలూకు కొంచెం బాగా రిచ్ పీపుల్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. వాళ్ళు ఓ రోజు మన రాజేంద్ర సినిమా తీద్దాం ఉన్నారు. తీద్దామంటే నేను అందరిలాగా ఎందుకు శ్యామ్ బెనగల్ వాళ్ళలాగా మంచి ఆర్ట్ ఫిల్మ్ తీయాలి, ₹1,00,000 తీసి రికార్డు చేయాలి, కొత్త ఆర్టిస్టులు ఎవరికి డబ్బులు ఇవ్వటం లేదు, ఎవరు ఫుడ్ వాళ్ళు తెచ్చుకోవాలి, ఇటువంటి పిచ్చి ఆలోచనలతో వాళ్ళకి చెబితే ₹1,00,000 సినిమా కాదు, కాస్ట్లీ సినిమా తీయాలి, ఫస్ట్ పిక్చర్తోనే జగపతితో పోటీ పడాలి, రామానాయుడు గారితో పోటీ పడాలి. సో ఒక డైరెక్టర్గా అది డిఫైనింగ్ మూమెంట్ అన్నమాట. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా వండర్ఫుల్ అండి. నేను ఏం చేస్తానో ఎలా తీస్తానో కూడా నా మీద నమ్మకంతో ఇచ్చిన ప్రొడ్యూసర్స్ మొట్టమొదట ఇచ్చిన వాళ్ళకి మర్చిపోకూడదు కదమ్మా. సార్ ఆ హంబుల్ క్వాలిటీ ఎన్ని జనరేషన్స్ మీ నుంచి నేర్చుకున్నా సరే ఇంకా చాలా తక్కువే అవుతుంది. అది మే 2, 1977 టాలీవుడ్కి ఒక గొప్ప దర్శకుడు పరిచయం అయిన రోజు. బాబు సినిమా రిలీజ్ వెనకాల ఒక కథ ఉంది అని విన్నాము. అంటే మీరు ముహూర్త బలాన్ని గట్టిగా నమ్ముతారని, ఆ ముహూర్తానికి ఆ సినిమాని విడుదల చేయాలి, కానీ అప్పట్లో కాబట్టి కరెంటు కోతలు అవి ఉంటూ ఉంటాయి, సో టైంకి రిలీజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి మీరు ఒక పోస్టర్ వేసి అందరికీ పంచారట. సో ఆ ఎక్స్పీరియన్స్ని గుర్తు చేస్తూ ఆ టైంలో ఎలాంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు రాఘవేంద్రరావు గారు మీరు? అంటే ఒకటమ్మా, ఏప్రిల్ 28 ఒకటి, మే 2 ఒకటి, మే 9 ఒకటి, ఈ 3 సెన్సేషన్. బాబు కూడా 28 రిలీజ్ అవ్వాల్సిందే, మే 2కి వచ్చింది. ఓకే. అడవిరాముడు ఏప్రిల్ 28 సూపర్ డూపర్ హిట్. బాహుబలి ఏప్రిల్ 28 2 సూపర్ డూపర్ హిట్. వండర్ఫుల్. మే 2 నా ఫస్ట్ పిక్చరు. మే 2 అమరావతికి మళ్ళీ పుట్టినరోజు. అంటే మనం వెదవాడాలం కనుక ఖచ్చితంగా అమరావతితో కనెక్ట్ అవుతాం. రైట్. మే 9 రేపు వన్ ఆఫ్ మై వీరుడు అతిలోక సుందరి మా అందరి ఫేవరెట్ సినిమా రిలీజ్ అవుతుంది అప్పుడు కూడా. సో ఈ 3 డేట్స్ గోల్డెన్ మెమరీస్ ఉంటాయమ్మా. అండ్ ఎప్పటి నుంచో నాకు ఈటీ చూసినప్పటి నుంచి ఫ్యాంటసీ సినిమా తీయాలని, ఫస్ట్ ఫ్యాంటసీ సినిమా డైరెక్ట్గా కొన్ని కేవీరెడ్డి గారు 1-2 తీశారు, కానీ యాక్చువల్ ఫ్యాంటసీగా అక్కడి నుంచి రావటం అది అంటే అది క్రెడిట్ అనుకోవట్లేదు. సో 1977లో బాబు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా రికార్డ్స్, బాగా కలెక్షన్లు వచ్చాయి. అదే టైంలో ఆ స్పాన్లో కె విశ్వనాథ్ గారి జీవనజ్యోతి సినిమా రిలీజ్ అయినప్పుడు మీ సినిమా కలెక్షన్లు కొద్దిగా తగ్గాయి అని చెప్పి మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే కాస్త డిసప్పాయింట్ అయ్యారు మీరు ఆ టైంలో అని చెప్పారు. సో దాని తర్వాత ఎక్స్పీరియన్స్, నా సినిమా అంటే ఇలా ఉండాలి అని ఒక స్టాండర్డ్ ఏమన్నా అనుకున్నారా మీరు? నిజంగానమ్మా, నాకు విశ్వనాథ్ గారి పిక్చరు, బాపు గారి పిక్చర్ అంటే చాలా ఇష్టం. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్ కొన్నప్పుడు ఆదుర్ సుబ్బారావు పిక్చర్లు సాంగ్స్ టేకింగ్లో నా సినిమా బాగుంది 50 డేస్ వరకు బాగా ఆడుతుంది. ఈ లోపల జీవన్ జ్యోతి రిలీజ్ అయింది. నేను యాజ్ విశ్వనాథ్ గారి ఫ్యాన్ లాగా ఆ సినిమాకి వెళ్ళాను. ఎప్పుడైతే వాణిశ్రీతో ఆ సెంటిమెంటల్ పార్ట్ వచ్చిందో, జూ 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 అని పాట ఉంటుంది, ఆ పాట రాగానే ఒకటే అనుకున్నా, మన థియేటర్లో ఈ ఒక్క పాట కోసం మన థియేటర్లో వాళ్ళందరూ కూడా జూ 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 అంటే విశ్వనాథ్ గారి థియేటర్కి వెళ్ళిపోతారు అని స్పోర్టివ్గా తీసుకున్నామ్మా. తీసుకుని ఆయనతో కూడా నేను షేర్ చేసుకున్నా. ఎందుకంటే అప్పటి నుంచి ఆయన అసలు ఫ్యామిలీను ఇళ్ళు ఇయ్యే తప్ప, నేనేమో కులుమన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆయనలాగా తీయాలనుకునేవాడు, కానీ మళ్ళీ నెక్స్ట్ పిక్చర్కి మళ్ళీ కాశ్మీర్ అని ఇదని అదని రెస్పాన్సిబిలిటీ. అంటే ఆడియన్స్కి చాలా రోజులు రాజమౌళి కూడా ఫాలో అయ్యాడు.
ఒక పెద్ద పిక్చర్ తీస్తే నెక్స్ట్ ఒక చిన్న పిక్చర్ తీసేవాడిని. అవును. ఉమ్, బాబు తర్వాత జ్యోతి తీశాను, అడవిరాముడి తర్వాత కల్పన తీశాను. అచ్చా. అట్లా పెద్ద parallel గా సినిమాలని చిన్న సినిమాలని రెండు బ్యాలెన్స్ చేయడం మీ స్కిల్. మురళీమోహను, జయసుధ ఇట్లా చేసుకుంటా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే చాలా రోజులు రాజమౌళి ఫాలో అయ్యాడు, కానీ వన్స్ మగధీరాను బాహుబలి అయిన తర్వాత ఇక అతని చేతుల్లో లేదు. ఇక చచ్చినట్టు ఇంకా పెద్ద సినిమా తీయాల్సింది. అంటే ప్రత్యేకంగా దాని వెనకాల రీజన్ ఏంటి? ఒక పెద్ద సినిమా, ఒక చిన్న సినిమా. అంటే చిన్న సినిమా అప్పుడు రాఘవేంద్రరావు సినిమా అంటారు, ఆ, పెద్ద సినిమా అన్నప్పుడు ఆ పేరు ఉంటుంది. అంటే హీరో పేరు ఉంటుంది తప్పని కదా నేను చెప్పేది. మెయిన్గా అంటే రాఘవేంద్రరావు సినిమా చూడాలి, లేకపోతే దాసరి నారాయణరావు సినిమా చూడాలి. ఇప్పుడు ఏంటంటే రాజమౌళి సినిమా చూడాలి, సుకుమార్ సినిమా చూడాలి, అన్నీ అందరూ. మీ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో రాఘవేంద్రరావు గారు ఒక గ్రాండియర్ ఉంటుంది. ఒక విజువల్ స్టోరీ టెల్లింగ్ని మీరు అద్భుతంగా విజువల్స్ రూపంలో కానీ ఫ్రేమ్ సెట్ చేయడంలో కానీ మీ మార్క్ మీదే. అదే ఇందాక మీరు అన్నట్లు పెద్ద సినిమా అయినా అద్భుతంగా ఉంటుంది, చిన్న సినిమా అయినా బీభత్సంగా ఉంటుంది. ఆ ఎక్స్పర్టైజ్ మీకు సాధ్యం అంతే. నేను నిన్న క్వశ్చన్ అడుగుతాను. జ్యోతి తీశాను, దేవత తీశాను, బొబ్బులి బ్రహ్మను తీశాను, అన్నమయ్య తీశాను, తర్వాత ఇక ఫ్యామిలీ డ్రామాలు చాలా తీశాను, చాలా ఎమోషనల్ సబ్జెక్టులన్నీ. ఇన్ని సినిమాలు తీసి దాని గురించి మాట్లాడితే రాఘవేంద్రరావు పాటలు బాగా తీస్తారంటారు. కారణం ఏంటి? నువ్వు చెప్పాలి. అడు చూపిస్తావా? అలా అని కాదు, బట్ అంటే అదే నేను చెప్తున్నాను కదా, ఏ ఫ్రేమ్కి ఆ ఫ్రేమ్ స్పెసిఫిసిటీ ఉన్నా లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ దెన్ సౌండ్ అంటారు కదా. సో కొన్ని సీన్స్, కొన్ని సాంగ్స్, ఎస్పెషల్లీ మీరు సాంగ్స్లో యూజ్ చేసే కొన్ని ప్రాపర్టీస్ అట్లా నిలబడిపోతాయి అంతే. అది వేరే లెవెల్ అంతే. అంటే అది మెయిన్ తెలివితేటలను డామినేట్ చేసి అంటే ఇంకా మా మైండ్ని డైవర్ట్ చేసేసి మీరు చూపించే ఆబ్జెక్ట్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ యూసేజ్ కానీ, ఎస్పెషల్లీ ఫ్లవర్స్ యూసేజ్ కానీ మీ తర్వాతే అంతే, ఇంకా అందులో తిరుగులేదు. పూజ్యులు వెంకయ్యనాయుడు గారు కూడా ఎప్పుడైనా స్టేజ్ మీద స్వర్ణ భారత్ అనే అవును, ఒక ట్రస్ట్ నడుపుతున్నారు. ట్రస్ట్ బాగా చాలాసార్లు వెళ్ళాను, బాగా నడుపుతున్నారు, బ్రహ్మాండంగా ఉంటుందని. ఆయన ఏ స్టేజ్ మీద చెప్పినా కూడా రాఘవేంద్ర సినిమా అంటే స్వర్గాన్ని నేల మీద దింపినట్టే అన్న.